హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి శ్రీ దేవిక కలర్స్లో అయితే ఉన్నాము, పెరికిటు ఆర్మూరు. అండ్ ఇంతకుముందు మనం ప్రీవియస్గా 2 weeks బ్యాక్ వీడియో తీసినట్టు అప్పుడు ఏంటంటే అటాచ్మెంట్స్ అయిన ఉండే గణపతి యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ తొండం కానీ ఇవన్నీ అటాచ్మెంట్స్ అయిన ఉండే. ఇప్పుడు ఏంటంటే ఆ గణపతికి కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నది ఏం కథ అని చెప్పేసి మనం లోపలికి చూద్దాము. మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అక్కడ రేకుల షెడ్, అది సెకండ్ షెడ్. ఇప్పుడు అందులోనే మొత్తం గణపతులన్నీ ఉన్నాయి. 10 feet నుంచి పడితే 25 feet వరకు గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క గణపతికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. అండ్ ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు వాళ్ళ గణపతికి. ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం, ఓకేనా? చలో. అండ్ ఇంకొకటి ఏంటంటే మన అంజమామ ఒక అప్డేట్ చెప్తుండు. అది అప్డేట్ మొన్న చూసిరు కదా ఇన్స్టాగ్రామ్ లో, మన దుర్గమ్మ మాత విగ్రహం ఆర్చ్ ఇక్కడ చూపిస్తాను. ఆల్రెడీ తయారు చేసి ఉంచారు. అట్లనే మనని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, ఏబిఎం క్రియేషన్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో డైలీ అప్డేట్స్ అయితే పెడుతున్నా. ఇప్పుడైతే మీకు ఇక్కడ దుర్గమాత యొక్క అచ్చ అయితే సాంచా అయితే రెడీగా ఉన్నది. అది ఎట్లా ఉన్నది ఏం కథ అని చెప్పేసి మీకు చూపిస్తా. అండ్ చాలా వరకు బుకింగ్ అయినాయి అవి. ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తొందరగా వచ్చేసి బుక్ చేసుకోండి. ఏదో ఉన్నది ఆర్చ్ మాత్రం, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. అది వారేవా ఏం లేకుండా 10 feet ఉంటుంది ఆర్చ్. మనకు ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు, ట్రెండింగ్ మొత్తం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి యొక్క కాళ్ళు, ఓకే, ఇక్కడ చిన్న సైజు, ఈ పెద్ద సైజు, ఓకేనా? ఇవి అక్కడ సైడ్ కూడా, ఇవి ఇక్కడ అన్ని కూడా పెద్ద చేతులు, ఇక్కడ చిన్నవి చేతులు, కాళ్ళు, తొండాలు, అక్కడ గణపతులు కూడా ఉన్నాయి చిన్నవి. ఇప్పుడైతే మనము లోపలికి చూద్దాము. చూసిరు కదా మీకు కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ కోటింగ్ అయితే. అండ్ గ్లాజీ కోటింగ్ కూడా వస్తుంది. ఇక గ్లాజీ కోటింగ్ వచ్చినాక మాత్రం ఇక మీరు దడేలమంటారు, అట్లుంటుంది గ్లాజీ కోటింగ్ అయితే. వీడియో లాస్ట్లో నేను చూపిస్తా కొన్ని. ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము. ఈ అంజీ నీకు తెలుసా ఈ గణపతి బుకింగ్ అయింది ఎక్కడో తెలుసా? నిజామాబాద్. గణపతి నిజామాబాద్ వాళ్ళు బుక్ చేసిరంట, బాగా పెద్ద ఉన్నది. వాళ్ళు ఇట్లా ఈ వీడియో ఇట్లా కామెంట్ చేస్తారు. మనకు లోపల సైడ్ ఏమో కలరింగ్ వర్క్ స్టార్ట్ అయింది, అక్కడికి వెళ్ళి చూసేద్దాం మనం ఫస్ట్ అయితే. చలో అంజమా, ఇలా మొత్తం మేకింగ్ నడుస్తుంది. ఇక్కడ మనకు చేతుల మధ్యలో కూడా రాడ్లు ఉన్నాయి మొత్తం కూడా, ప్రతి ఒక్క చేతికి రాడ్లు. అక్కడ ఇవి చూసిరా, ప్రతి ఒక్క చేతి కూడా రాడ్లు మొత్తం వెల్డింగ్ తోటే తయారు చేస్తారు బాడీకి మొత్తం, ఐరన్ తో మొత్తం. సో ఇక్కడ కూడా ఆశల పీట పెట్టుకున్నట్టు, ఓకే, చాలా పెద్దగా ఉంది. దాదాపు 20 feet వరకు ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా అయింది. ఆయుధాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడైతే మనకు బాడీకి సంబంధించిన కలరింగ్ అయితే అయింది, ఫస్ట్ కోటింగ్. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నది ఇంకొకటి. చూసారు కదా, చాలా నీట్గా ఉన్నది. అండ్ మళ్ళీ దీని మీద గ్లాజీ కోటింగ్ వస్తుంది. గ్లాజీ కోటింగ్ వచ్చినాక ఇక మీరు గజ్జు మనడే మొత్తం గణపతి మొత్తం స్మూత్ కనబడతాయి, ఇట్లా వాటర్ జారిపోయేంత స్మూత్. అది చాలా లోపల సైడ్ వెళ్దాము. ఇవి ఇక్కడ అన్ని పెద్దవి, ఇవి ఇక్కడ గణపతులు చిన్నవి, హనుమంతుని మోడల్ గద వస్తుంది. ఇక్కడ కూడా కలరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ మనకు బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా పెట్టేసారు, చూసిరా? చాలా 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 బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా సెట్ చేసేసారు మనకి ఇక్కడ. మీరు ముందుగా వచ్చి బుక్ చేసుకుంటే మీకు నచ్చిన ఆర్చ్ అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు తొందరగా వచ్చేసి బుక్ చేసుకోండి, మీకు నచ్చిన ఆర్చ్ అయితే పెట్టించుకోర్రి. చూసిరు కదా ఎంత నీట్గా కనబడుతుందో. ఇక ఫుల్ కలరింగ్ అయినాక అట్లనే పంచ కండువా వచ్చినాక జల్లుమంటారు. ఇక్కడ ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఇక్కడ స్మూత్నెస్ ఎక్దమ్ ఇట్లా హైలైట్ కనబడుతుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఇదే కాదు, డిఫరెంట్ మోడల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్స్ కూడా సెట్ చేసేసారు మనకు, ఇంకా వేరే మోడల్ వస్తాయి బ్యాక్గ్రౌండ్. ఇటు సైడ్ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ ఒక కోటింగ్ అయింది, కోటింగ్ మీదనే మనకు స్మూత్నెస్ వేస్తారు ప్రతి ఒక్క గణపతికి కూడా. ఇంకా నెక్స్ట్ లెవెల్ కనబడతాయి అట్లా. మళ్ళీ దాని మీద గ్లాజీ కోటింగ్ వస్తుంది. గ్లాజీ కోటింగ్ దీని మీద మళ్ళీ ఇంకొక కలరింగ్ వచ్చి దాని మీద గ్లాజీ కోటింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే అన్ని బ్యాక్గ్రౌండ్లు అన్ని సెట్ చేసిరు గణపతులకు. చూసిరు కదా, ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళంటే మాత్రం తొందరగా వచ్చి బుక్ చేసుకోరు. అంటే బ్యాక్గ్రౌండ్ అయిన వాటికి కలరింగ్ స్టార్ట్ చేస్తారు. అది మరేవా ఇక్కడ ఎవడు రీ హనుమంతుని మోడల్, ఆంజనేయ మోడల్ ఇట్లా జెండా పట్టుకొని నడుస్తాడు, చూసినావా? ఆ మోడల్ మనం లాస్ట్ చూసినప్పుడు అటాచ్మెంట్స్ అయినాయి కదా, అంజనా మోడల్ హైలైట్ ఉన్నా అసలు. ఎవరు బుక్ చేసుకుంటారో కామెంట్ చేయర్రి. అది
ఇక్కడ మన ఇగుడురి గుర్రం పైన స్వారీ చేస్తున్నట్టు మీరు చూసిన వీడియోలో సగం వరకు అయింది. కానీ ఇక్కడ చూడన్నా వెరైటీ ఉండేది టెక్స్చర్ లెక్క. ఓకే, ఇక్కడ స్టైల్ డిఫరెంట్ ఉన్నది గణపతి, గంభీరంగా ఉన్నది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసారు. మనకు బ్యాక్గ్రౌండ్కి వెనుక వెల్డింగ్ టైప్లో ఇట్లా వస్తుంది మనకు, నేను చూపిస్తా మళ్ళీ. సో ఇక్కడ చూడుర్రి బండరాల పైన తపస్సు చేస్తున్న గణపతి నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ ఫినిష్ అనేది కలరింగ్ అయింది, రబ్బింగ్ కూడా చేసారు, సెకండ్ కోటింగ్ వేస్తారు. హైలైట్ ఉంది, స్మూత్ ఉన్నది, మస్తు స్మూత్ ఉంది. దాదాపు గణపతి వచ్చేసి 13-12 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ డమరుకం పైన ఇది మీరు అయిన కాడ చూడు గణపతి భారీ ఇదే అన్నిటికన్నా పెద్ద గణపతి. డమరుకమే మస్తు పెద్ద ఉన్నది. హైట్లలో ఈ గణపతి మస్తు పెద్దగా ఉంది ఈ షెడ్ లో. అయితే అదేనగా నిల్చిన మడాలో బాణం విడుస్తున్నట్టు అది. ఇక్కడ రబ్బింగ్ అవుతుంది. ఇక్కడ కూడా గణపతికి ఆల్రెడీ అయిపోయింది. ఇక చూడు ఎంత స్మూత్గా ఉందో అసలు నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్స్ మీరు మాత్రం తప్పకుండా మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తున్నా. ఇక్కడ కొన్నిటి వాటికి మాత్రమే కలరింగ్ అయితే స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇటు సైడ్ ఈ మోడల్లో ఉన్న గణపతులు అన్నిటికి కూడా కలరింగ్ అయినాయి. అంటే ఇట్లా ఫస్ట్ కోటింగ్ చూసారు కదా, ఆడి వరకు లాస్ట్ వరకు కూర్చున్న గణపతులు. ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళంటే మాత్రం తప్పకుండా వచ్చి బుక్ చేసుకోండి. చాలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనకు గణపతులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడరిగో కాలు మీద కాలు వేసుకున్నట్టు. మనం ప్రీవియస్గా చూసినప్పుడేమో మొత్తం కూడా అటాచ్మెంట్స్ అయిన ఉండే, ఇప్పుడు మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నాయి కలరింగ్కి. ఇక ఇంకొక 1 వీక్లో మనకు కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ గణపతులకు కూడా. గణపతులకు కలరింగ్ అయినాక మళ్ళీ ఫినిషింగ్ చేసి ఇక గ్లాజీ కోటింగ్ అయితే ఇవన్నీ ఈ శేషనాగు అతనే మన సింహం ఇట్లా కుస్తీ పట్టున్నట్టున్నది. ఫినిష్ అయినాక అనుకో మీరు మాత్రం జల్లుమంట అది. అండ్ ఇక్కడ కూడా అంజన మోడల్, అంజన ఇట్లా ఫ్లూట్ పైన ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. బ్యాక్గ్రౌండ్ అంజన అయితే బాగా పెద్ద ఉన్నది. ఇక్కడ కృష్ణుడు అవతారంలో ఉన్న గణపతి, అమ్మవారు. అండ్ ఇక్కడ చూడండి ఇక శేషనాగు, ఇప్పుడు మంచిగా కనబడుతుంది చూడండి శేషనాగు. 6 ఫీట్ల నర ఉంటుంది శేషనాగే. ఇక్కడ గుట్టలు, పెద్ద గుట్టలు. ఇక్కడ కూడా సేమ్. ఇవి కూడా మనకు నిచ్చెన కూడా ఇచ్చారు. ఎక్కి పూలదండే ఎక్కచ్చు. అంటే ఇట్లా మనకు దండ వేయడానికి మనకు నిచ్చెన కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్. ఆ గణపతి కూడా ఇచ్చారు. మస్తు స్టాండర్డ్ ఉన్నది. అక్కడ కూడా ఆ గణపతి కూడా మనకు నిచ్చెన ఇచ్చారు. ఇక్కడ ఈ గణపతి కూడా ఉంది, పెద్ద ఉన్నది ఈ గణపతి కూడా. అండ్ అటు సైడ్ వెళ్దాం, మనము అటు సైడ్ కూడా వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడరు మామూలు హైట్ లేవు ఒక్కొక్క గణపతి, కూర్చున్న మోడల్ ఇవన్నీ కూడా. మనం ఇంతకుముందు ఇందులో చూసిన అన్నీ కూడా కొన్ని స్టాండింగ్ గణపతులు ఉన్నాయి. ఇందులో ఏంటంటే మొత్తం కూడా టోటల్గా కూర్చున్న గణపతులు, పీట పైన కూర్చున్న గణపతులు. లాస్ట్ వీడియోలలో మొత్తం ప్యాచ్ ఉండే, మొత్తం కవర్ చేసి ఇంతకుముందు అన్ని అటాచ్మెంట్ చేసి రెడీ ఉండే. ఇప్పుడు అంతా కూడా టోటల్గా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ గణపతి కూడా వేస్తారు, చూసారు కదా, మొత్తం పచ్చిగా ఉన్నది. ఇక్కడ ప్యాచప్ వర్క్ ఇదంతా కూడా మొత్తం చేసేస్తారు, కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకొక 1 వీక్లో మనకు కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చలో ఇక్కడ రాముని అవతారంలో ఉన్న గణపతి, వారేవా ఎక్సలెంట్. కామెంట్ చేయాలి, లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాము, ఈ వీడియోలో కూడా చెప్తున్నాము, కామెంట్ చేయాలి. అది ఇదేమో కాన్సెప్ట్ లింగం, శివలింగం వస్తుంది ముంగడ, అభిషేకం చేస్తున్నట్టు. అప్పుడు క్లారిటీగా కనబడలేదు, ఇప్పుడు చూడు మనకి ఏ విధంగా కనబడుతుందో అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అసలుకి ఇట్లా దూరంగా వెళ్ళి చూస్తే ఇట్లా హైలైట్ భలే కనబడుతుంది. పెట్టిన ఇంకా కలరింగ్ అయినాక దడేయలేమంటారు, ఘోరంగా ఉంటాయి. నందిమామ చెప్తుండు.
అండ్ ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమే. ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు ఉన్న గణపతి. ఓకే చలో అంజమా, ఇంకా ఇంకేమైనా ఉన్నాయి గణపతులు? కలర్లు వేసామైతే జల్లుమంటారు అంతే జల్లుమనడే. ఇక్కడ చూసి అన్నీ కూడా సింహాసనాలు, బాగా బరువున్నాయి నాకు, మామూలు బరువు లేవు. పెద్ద ఉన్నాయి, బాగా బరువున్నాయి. ఇవి చిన్న గణపతులు, 10 feet గణపతులు, 8 to 10 feet గణపతులు. అండ్ అన్ని తయారేసి పెట్టారు అది. అండ్ ఇంకోటి ఏంటంటే 8 to 10 feet ఉన్న గణపతులు ఉంటాయి చూసిర్రా. కూర్చునే స్టైలు మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేస్తారు. నేను ఒక మోడల్ కూడా చూపిస్తాను మీకు, ఆ గణపతి ఎట్లా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. మీకు నచ్చిన విధంగా మీరు చేపించుకోవచ్చు. ఆ గణపతులు అయితే 8 feet నుంచి పడితే 10 feet వరకు ఉన్న గణపతులు మాత్రమే. ఓకేనా, ఇక్కడ చూడు అన్నీ కూడా ఈ సింహాసనాలు. అందరికి జై శ్రీ గణేష. అదేనా ఇప్పుడు అన్నలు మనతో ఉన్నారు. కలర్లు అయితే స్టార్ట్ అయినాయి, మరి బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. మరి ఎక్కడికి వరకు వచ్చిందని అడుగుదాము. అన్న మరి బుకింగ్ స్టార్ట్ అయింది మనది? బుకింగ్ స్టార్ట్ అయిపోయింది అన్న. ఎంత ముందు వస్తే అంత మంచిగా మీకు బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే నా దగ్గర ఒక 30 నుంచి 40 ఉన్నాయన్నమాట బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మీరు ముందే వస్తే అందులో మీరు నచ్చింది తీసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. ముందుగా నచ్చితే సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ వాళ్ళు సెట్ చేస్తారు అన్నట్టు. అట్లనే ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్, మన దుర్గమాతది, అమ్మవారిది ఒకటి, శంకరుడిది ఒకటి, అవి కూడా రెడీ అయిపోయినాయి. ఇంకొక 3-4 days లో అవి కూడా మీకు వస్తాయి అప్డేట్. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. అవి మన అమ్మవారిది, శంకరుడిది ఆల్రెడీ ఇప్పుడు శంకరుడిది తయారు చేస్తారు ఆర్ట్స్. అది కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ తయారైపోయింది కాబట్టి మీరు కూడా తొందరగా బుక్ చేసుకొని. అండ్ క్వాలిటీలో కూడా ఎక్కడ కూడా నో కాంప్రమైజ్. పంచలో కానీ బ్యాక్గ్రౌండ్ లో కలరింగ్ లో కూడా ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి కస్టమర్లకి. రేటు కూడా రీజనబుల్ ఇస్తున్నాం, మరీ ఎక్కువ ఏం లేదు రేటు. మా రేటు కూడా చాలా చాలా రీజనబుల్ గా అందరికి అందుబాటులో. హైదరాబాద్ తో కంపేర్ చేస్తే మన రేటు మీకు కూడా కొంత దూరం వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పడే బదులు సేమ్ క్వాలిటీ ఇక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే బెటర్ అని మా ఆప్షన్ అనమాట. మీరు మాత్రం తొందరగా రండి, మీకు మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత తొందరగా వస్తే అంత మంచి గణపతిని మీరు బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే మీకు నచ్చినట్టయితే తప్పకుండా వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. శ్రీదేవిక కలాట్స్ పేర్కేట్ ఆల్రెడీ బుకింగ్ కూడా అవుతున్నాయి. ఆల్రెడీ బుకింగ్ కూడా అవుతున్నాయి. దుర్గమాతకు సంబంధించిన విగ్రహాలు చాలామంది బుకింగ్ చేసుకున్నారు. అండ్ ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళంటే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి. అట్లనే శివునికి సంబంధించిన ఆర్ట్స్ కూడా వస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్ షార్ట్లలో, యూట్యూబ్ షార్ట్లలో ఏదైతే నేను అయితే పెట్టడం జరుగుతుంది. మీరు మాత్రం తప్పకుండా చూసి బుక్ చేసుకోండి. ఓకేనా, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్, థ్యాంక్ యూ.